నమస్కారం, నేను మీ చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య ఉపాధికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమున్నాయి చూద్దాం. ఆల్మోస్ట్ ఏ పేపర్లో కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ కానీ గ్రూప్ 2 నోటిఫికేషన్ కానీ ఏమి ఇవ్వలేదు. కాకపోతే నమస్తే తెలంగాణ నుంచి మాత్రం వీళ్ళు ఇచ్చారు నోటిఫికేషన్. నోటి మాటే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎక్కడ ఫిబ్రవరి 1న ఇస్తామని కాంగ్రెస్ హామీ. ఇప్పటికీ ఆ ఊస ఎత్తని రేవంత్ సర్కారు కాంగ్రెస్ మోసం చేసిందంటూ నిరుద్యోగుల ఆగ్రహగాల. యాక్చువల్గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే ఇది బేస్ చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాం. ముందుగా ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేస్తాం. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఇది. ఆ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటనల్లో ఈ విషయం స్పష్టంగా చెప్పింది. ఫిబ్రవరి 1 వచ్చింది వెళ్ళింది, కానీ లక్షల మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్న గ్రూప్ 1 నోటిఫికేషన్ మాత్రం రాలేదు. హామీ ఇచ్చిన వాళ్ళు దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన వాళ్ళకు పదవులు వచ్చాయి. ఆ సంతోషంలో నిరుద్యోగులను మర్చిపోయారు. ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసమే తప్పుడు హామీలతో కాంగ్రెస్ తమను మోసం చేసిందని మండిపడుతున్నారు అని వీళ్ళు రాశారు. యాక్చువల్గా గ్రూప్ 1 అని ఈ నోటిఫికేషన్లకు సంబంధించింది వాళ్ళు ఇంకా దాని మీద వర్క్ చేస్తున్నారు. ఇక వర్క్ ఒక 1 వీక్ అవుతుండొచ్చు. 1 వీక్లో మనకు ఒక స్పష్టత వస్తుంది. ఇంకేం రాశారు అంటే మొదటి హామీనే అటర్ ఆఫ్. ఇకపోతే లెక్కల ప్రకారం కొత్తగా 97 గ్రూప్ 1 పోస్టుల ఖాళీలు ఏర్పడ్డాయి. గత ప్రభుత్వం 503 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మొత్తం కలిపితే 600 అవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా గుర్తించిన పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ముందుగా అనుమతులు ఇవ్వాలి. భర్తీ ప్రక్రియ చేపట్టాలని టీఎస్పీఎస్ని కోరాలి. వీటిని గత పోస్టులతోనే కలుపుతారా లేదా అన్నది కూడా తేలాలి. ఇదంతా తేలేందుకు కనీసం నెల పట్టే అవకాశం ఉంది. దీని గురించి ప్రభుత్వ పెద్దలకు తెలియంది కాదు. నోటిఫికేషన్ జారీ చేసేందుకు చర్యలు తీసుకోలేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అంత టైం పట్టకపోవచ్చు. ఇకపోతే ఏపీ విషయానికి వస్తే టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉపాధ్యాయ అర్హత టెట్ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. డిఎస్సి నోటిఫికేషన్ మరో వారం రోజుల్లో వెలువడనున్న నేపథ్యంలో టెట్ పరీక్షకు ప్రాధాన్యత ఏర్పడింది. టెట్ అర్హత ఆధారంగా డిఎస్సి రాయడానికి అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయ ఎంపిక పరీక్షలో టెట్ రాసిన ఉత్తీర్ణత సాధించిన వారి మార్కుల్లో 20% మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. టెట్ పరీక్షలు కంప్యూటర్ ఆధారంగా నిర్వహిస్తున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు పేపర్ 1. ఇక స్కూల్ అసిస్టెంట్లకు పేపర్ 2 విడివిడిగా టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఎస్జిటి పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు డిఈడి 4 ఏళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత అంటే పాస్ అయి ఉండాలి. ఓసీలకు ఇంటర్మీడియట్లో 50% మార్క్స్, ఎస్సీలకు ఎస్సీ బీసీలకు 45% మార్క్స్ వస్తే సరిపోతుంది. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు డిగ్రీలో 40% మార్క్స్ ఉన్నా సరిపోతుంది. ఇకపోతే తెలంగాణ విషయానికి వస్తే మార్చిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక వెంకటస్వామి గారు చెప్తున్నారు. మార్చి చివరికన్నా మందమర్రి చెన్నూరులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రారంభిస్తామని ఈయన చెప్పిండు. ఇకపోతే ఇక్కడ గాంధారి వనం అని ఇచ్చారు. ఒకసారి గ్రూప్ 1 ఎగ్జామ్కి గాంధారి వనం ఎక్కడుంది అని చెప్పి క్వశ్చన్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇది మనకు ఈ డిస్టిక్లో ఉందన్నమాట. ఏ డిస్టిక్లో ఉంది అని అడిగారు. ఏ డిస్టిక్ కాదు, ఏ మండలం ఉంది అంటే మందమరిలో ఉంది అని క్వశ్చన్ వచ్చింది. ఇకపోతే ఐసీఐలో కొత్త కోర్సులు. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏపీలోని రేణిగుంట కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్ ఐసీఐలో కలినరీ ఆర్ట్స్ విభాగంలో 2 ఏళ్ల ఎంబీఏ, 3 ఏళ్ల హోటల్ మేనేజ్మెంట్ బీబీఏ కోర్సులను ప్రారంభించినట్లు ఐసీఐ శిక్షణ ప్లేస్మెంట్ అధికారులు చెప్పారు. 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ఆహ్వానిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. ఆసక్తి గలవారు మే 30 లోపు www.icitirupati.in దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇది ఆన్లైన్లోనే పరీక్ష నిర్వహించి సీట్ల కేటాయింపు జరుగుతుందని కూడా చెప్పారు. ఇకపోతే గడువు పొడిగింపు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పీజీ ప్రవేశాలకు ఈ నెల మొన్ననే 31కి అయిపోయింది. మళ్ళీ ఈ నెల 16th వరకు ఎక్స్టెండ్ చేశారు. ఒకసారి చూసుకోండి. మీరు అప్లై చేసుకొని చదువుకుంటే చాలా బాగుంటుంది. దరఖాస్తుల ఆహ్వానం. తెలంగాణ గిరిజన
గురుకుల విద్యాలయాల సంస్థ. ఇవి చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఐఐటి, జేఈ, నీట్ ఈ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నాము, మాకు అంతా ఫైనాన్షియల్గా బ్యాకప్ అయ్యలేము అని అంటే దీంట్లోకి వెళ్ళచ్చు, చాలా బాగుంటుంది ఈ వెబ్సైట్. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే ఈ నెల 5 లోపు దరఖాస్తు చేసుకోవాలి, అదే లాస్ట్ డేట్. ఇకపోతే ఇది వెబ్సైట్ని సందర్శించాలి, 200 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఏదైనా డౌట్లు ఉంటే ఈ నెంబర్కు కాల్ చేస్తే. రేపటి నుంచి గేట్ 2024 దేశవ్యాప్తంగా గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ ఆన్లైన్ పరీక్షలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 3, 4, 10, 11 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. దీంతో ఐఐటీలు, ఎన్ఐటీలన్న ఇతర ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఎంటెక్ కోర్సులో ప్రవేశానికి వీళ్ళు కండక్ట్ చేస్తారు. బోధనా ఫీజులు, ఉపకార వేతనాల దరఖాస్తు గడువు పెంపు. రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు, ఈబీసీ విద్యార్థులు బోధనా ఫీజులు, ఉపకార వేతనాల దరఖాస్తు ఫీజును గడువును ప్రభుత్వం మార్చి 31 వరకు పొడిగించింది. యాక్చువల్గా ఇది మొన్నటి వరకు ఉండే, జనవరి 31 వరకు ఉండే, మళ్ళీ ఎక్స్టెండ్ చేసారు. ఎందుకు అని అంటే కొన్ని ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశాలు ఆలస్యం కాగా ఆయా ప్రవేశాల సమాచారం ప్రభుత్వానికి రావడంతో ఆలస్యమైంది. దీంతో అర్హులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. కొత్తగా కోర్సుల్లో చేరిన విద్యార్థులు దాదాపు 5.5 lakhs ఉంటారని అంచనా. ఇప్పటికీ 4.2 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దరఖాస్తు గడువును పెంచింది. ఇకపోతే బీఈడి ఓడిఎల్ ప్రోగ్రామ్ ఇన్ అంబేద్కర్ యూనివర్సిటీ, ఇది లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే 21 లాస్ట్ డేట్ విత్ లేట్ ఫీ 500 తోటి 26 ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. చేతి రాత చక్కగా, మార్కులు పక్కాగా అని ఇచ్చారు. విద్యార్థి జీవితంలో వార్షిక పరీక్షలు ముఖ్యమైనవి. మంచి మార్కులు సాధించాలి అని అంటే విద్యార్థులకు పాఠ్యాంశాలపై పూర్తి స్థాయి అవగాహనతో పాటు దస్తూరి అంటే చేతి రాత అత్యంత ప్రధానమైంది. అక్షరాలు స్పష్టంగా, గుండ్రంగా ఉంటే సమాధానం సులువుగా బోధపడుతుంది. ఆంగ్లానికి అంటే ఇంగ్లీష్కు సంబంధించి కలిపిరాతతో ఆయా అక్షరాల విషయంలో క్రమం పాటించకపోవడం వంటి కారణాలతో విద్యార్థులు రాసిన జవాబుకు తక్కువ మార్కులు వేసే ప్రమాదం ఉంది. అందమైన చేతి రాతే తమ మార్కులను, గ్రేడ్లను నిర్ధారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంటర్ పరీక్షలు ఈ నెల 28 నుంచి 10వ తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తపై పలువురు సీనియర్ ఉపాధ్యాయులు సూచనలు, సలహాలతో న్యూస్ టుడే కథనం ఏముంది చూద్దాం. ఇకపోతే ఎక్కువ మార్కులు పొందే అవకాశం ఉంది అని చెప్తున్నారు వీరపనేని శ్రీనివాసరావు గారు. ప్రతి విద్యార్థి చదువు, విజ్ఞానంతో పాటు చేతి రాతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. తాము బాగా రాయలేమని ఆత్మన్యూన్యతకు అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి గురి కావద్దు. సాధన చేస్తే ప్రతి ఒక్కరూ మెరుగుపరుచుకోవద్దని వీలుంది. గుండ్రంగా, సరళంగా, అందరికీ అర్థమయ్యేలా కోటివేతలు లేకుండా పదాల మధ్య వరుస క్రమం ఒక పద్ధతిలో ఉంటే జవాబు పత్రాలు దిద్దే వారికి అర్థమై ఎక్కువ మార్కులు వేసే అవకాశం ఉంది. మా పాఠశాలలో చేతి రాతపై నిత్యం అవగాహన కల్పిస్తున్నాం. విద్యార్థులు ఇప్పటి నుంచి దృష్టి సారించిన ప్రయోజనం ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పటి నుంచైనా మీ హ్యాండ్ రైటింగ్ బాగాలేదు అని అంటే ఇప్పటికీ కొంచెం ఓపిక తెచ్చుకొని రాస్తే హ్యాండ్ రైటింగ్ బాగా వస్తుంది. పాటించాల్సిన జాగ్రత్తలు ఏమేమి ఉన్నాయంటే కొత్త పెన్ను వాడకుండా కొన్ని రోజుల ముందు నుంచి వాడుతున్న పెన్నుతో పరీక్షలు రాయాలి. చేతి రాత మెరుగుపరుచుకునేందుకు నిత్యం సాధన చేయాలి. అంటే మనం రాస్తూ ఉంటే హ్యాండ్ రైటింగ్ ఒక పర్ఫెక్షన్ వస్తుంది. ఒక వరుస క్రమంలో ఒడిదుడుకులు, కొట్టివెత్తలు లేకుండా రాయాలి. బరువైన పెన్ను వాడితే చేతి వేళ్ల మధ్య నొప్పి వచ్చే అవకాశం ఉంది. నాణ్యమైన పెన్నులనే ఉపయోగించాలి, అంటే క్వాలిటీ పెన్స్ వాడాలి. నాసిరకం వాడితే పరీక్ష రాసే సమయంలో పరీక్ష పత్రంపై ఇంకు ఎక్కువగా పడి అక్షర రూపం మారిపోయే అవకాశం ఉంది. పరీక్ష రాస్తున్నప్పుడు చెమట వస్తే రాత స్వరూపం కూడా మారుతుంది. స్వేదం అంటే చెమట రాకుండా తరచూ చేతులను తుడుచుకోవాలి అని చెప్తున్నారు. ఇకపోతే ఈ శ్రమ్ పథకంలో నమోదు చేసుకోవాలి అని చెప్తున్నారు. అసంఘటిత రంగ కార్మికులు ఈ శ్రమ్ పథకంలో పేరు నమోదు చేసుకోవాలని కలెక్టర్ హరిచందన దాసరి సూచించారు. ఈ పథకంలో చేరిన వారికి ఏమేమి ఇస్తారు అంటే 12 అంకెలు గల ప్రత్యేక గుర్తింపు కార్డు ఇస్తారని పేర్కొన్నారు. ఒకవేళ ప్రమాదవశాత్తు మరణిస్తే, ఒకవేళ చనిపోతే 2 లక్షలు అందజేస్తారు. 2022 మార్చి 31 వరకు మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులు ఈ ప్రమాద బీమా పథకాన్ని పొందేందుకు ఈ శ్రమ్ ఆధార్ కార్డు, ఎఫ్ఐఆర్, మరణ ధ్రువపత్రం అంటే డెత్ సర్టిఫికెట్, పోస్ట్ మార్టం రిపోర్టు, నామినీ బ్యాంక్
పాస్బుక్, నామినీ ఆధార్ కార్డు ఇవన్నీ ఇస్తే వాళ్ళు సరైన అమౌంట్ ఇస్తారు అని చెప్తున్నారు. నైపుణ్యం చూపితేనే కొలువులు, కోర్సులు విద్యా సంస్థల ఎంపిక కీలకం. మల్టీ స్పెషలైజేషన్ కోర్సులకు డిమాండ్ ఎక్కువ. నైపుణ్యం, విషయ పరిజ్ఞానం ఎంచుకోవాలి. సామర్థ్యం ఉంటేనే అవకాశాలు అని చెప్తున్నారు. యాక్చువల్గా మనకు సబ్జెక్ట్ రాదు, ఏం రాదు అని అంటే జాబులు కూడా రావు, గుర్తుపెట్టుకోండి. ఇక సామర్థ్యం ఉంటేనే అవకాశాలు. విద్యార్థుల్లో సామర్థ్యం ఉంటే అవకాశాలు, ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్నత చదువులపై బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. భవిష్యత్తులో స్థిరపడేందుకు ఉపయోగపడే కోర్సును, గమ్యాన్ని చేరే విద్యా సంస్థలను ఎంపిక చేసుకోవాలి అని డాక్టర్ వి నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత గారు చెప్తున్నారు. ఇవన్నమాట, ఈరోజు పెద్దగా లేవు. ఇది ఈ రోజుకు సంబంధించిన విద్యా ఉపాధికి సంబంధించిన ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.